ఎవరైనా యూట్యూబర్స్ కానీ లేదంటే నార్మల్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినట్టయితే ఒక రోజు 2 రోజులు స్టే చేసేకైతే మీరు లాడ్జ్లో ఉండి అమౌంట్ అయితే ఎక్కువ పెట్టి లాస్ అవ్వకండి. ఎందుకంటే నెల్లూరులో మెస్లు అనేవి ఉంటాయన్నమాట. ఈ మెస్లో కేవలము ఒక రోజుకి 200 నుంచి 300 వరకు ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి నేను సింగిల్ రూమ్ తీసుకున్నాను అనమాట. సపరేట్ రూమ్ ఇది. నాకైతే ఒక లాకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే నా సామాన్లు గ్యారెంటీ ఉండాలనే ఉద్దేశంతో నేనైతే స్పేర్ రూమ్ తీసుకున్నాను. ఇది మామూలుగా అయితే 4-5 మంది కలిసి ఉండే షేరింగ్ రూమ్ అనమాట. కానీ మనం రిక్వెస్ట్ చేసుకుంటే సింగిల్ రూమ్ అయితే ఇస్తారు. సో దీని అడ్రస్ ఎక్కడుంది అనేది కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. నా కోసం అయితే నిన్న వీడియోలో అయితే తిరుమలపల్లిలోని శివాలయంకి సతీష్ అన్న తోడైతే రావడం జరిగింది. ఇప్పుడైతే నా కోసం మళ్ళీ కింద వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే నెల్లూరు పరిసర ప్రాంతాలు మరియు మేపాడ్ బీచ్ లాంటి ఎన్నో మీకైతే ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు నెల్లూరులో బాగా ఫేమస్ అయిన రొయ్యల చెరువులు కూడా ఈరోజు అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. చూడండి, మన కోసం అయితే బెడ్లు 2 రకాల బెడ్లు అయితే ఇస్తారు. సింగిల్ బెడ్ అనమాట ఇది. మీకు ఈ బెడ్ నచ్చకపోతే ఇంకొక బెడ్ అట్లా ఉండొచ్చు అనమాట. మినిమం 3-4 బెడ్లు ఉంటాయి. నేను ఉన్న రోజు చోట అయితే మొత్తం 4 బెడ్లు ఉన్నాయి. మరియు మనకి మెయిన్ కావాల్సింది వచ్చి సాకెట్స్ అనమాట. ఏదైనా మొబైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఏదైనా మనం పెట్టుకోవాలనుకున్నట్టయితే సాకెట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే మొత్తం 4 సాకెట్స్ ఉన్నాయి, ప్లస్ పైన ఒకటి 5 సాకెట్స్. మరియు ఇంకా లైట్ ఫ్యాన్ అన్నీ కూడా అయితే ఉన్నాయి. మనం పెట్టుకోవడానికి ర్యాకులు కానీ బట్టలు తగిలించుకునే ఇలా అయితే ఒక చిన్న సైజ్ రూమ్ మనకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా తక్కువ ధరకే 200 అంటే మీకు యూట్యూబర్స్ కానీ మామూలుగా చాలా యూజ్ అవుతుంది అనమాట. లాడ్జ్లకి అయితే మినిమం మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 800 నుంచి 1300, 1400 అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు షేరింగ్ బెడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ పక్కనే మీరు కనుక గమనించినట్టయితే ఒక 4 కానీ 6 మంది కానీ ఉన్నాయి షేరింగ్ బెడ్స్. వీటికి డోర్లు అట్లా ఏముండవు అనమాట. లాకర్లు కూడా ఏముండవు. చూడంండి, అన్నీ బయట ఓపెన్గానే ఉంటాయి. ఇట్లా సపరేట్ గేట్ ఉన్నది అయితే మనకు కొంచెం సేఫ్టీ. మన వస్తువులు లోపల పెట్టుకొని కీస్ వేసుకొని బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. కూల్ వాటర్ 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తినాలన్నమాట. ఇక్కడే మీకు మెస్ ఉంటుంది. 24 అవర్స్ అయితే ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. నైట్ నేను స్టే చేసిన రూమ్ వచ్చేసి అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. శ్రీ కార్తికేయ బాయ్స్ హాస్టల్ పీజీ అనమాట ఇది. మీరు చూస్తున్న ఈ గడ్డలని నెల్లూరులో ఆల్వార్ గడ్డలని పిలుస్తారు. మీ ఊర్లో ఏమని పిలుస్తారో తెలిసింటే కామెంట్ చేయండి. ఇవి చూడడానికి అచ్చము గెంచిగడ్డలాగే ఉన్నాయి, కానీ ఇవి గెంచిగడ్డలు కాదు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇవైతే నాకు పొట్టి శ్రీరామ బస్ స్టాండ్లో అయితే దొరికాయి. నెల్లూరులో మరెక్కడ దొరుకుతాయో తెలిసింటే కామెంట్ చేయండి. సతీష్ అన్న నా కోసం చాలాసేపటి నుంచి బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాడు. అన్నది లోకలే కాబట్టి పెరుమాలపాడికి చాలా ఈజీగా అయితే చేరుకున్నాను. నేను ఒక్కనే వెళ్ళింటే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే స్టేషను నెల్లూరు. మైపాడ్ బీచ్కి వేరే రూట్లో తొడకొచ్చిన నాకు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దేవాలయము మరియు సాయిబాబా టెంపుల్ అయితే మనకి చూపించడానికి అయితే ఈ రూట్లో తొడకొచ్చినాడు. నెల్లూరులోని అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మీరు ఈ గుడిలో చూడొచ్చు. ఇక్కడున్న సెక్యూరిటీని అయితే నేను డ్రోన్తో వీడియో పర్మిషన్ అడిగాను, కానీ వీళ్ళైతే ఒప్పుకోలేదు. ఇది వచ్చి ప్రైవేట్గా నిర్మించారంట. మొత్తానికైతే చాలా దూరం ప్రయాణించిన తర్వాత మైపాడ్ బీచ్ను చేరుకున్నాము. ఒకసారి ఈ బీచ్ మొత్తాన్ని డ్రోన్తో చూసేయండి.
బీచ్ చూసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. చూడండి, మైపాడ్ బీచ్ నుంచి మళ్ళీ మేము నెల్లూరు వెళ్తున్నాము. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పెన్నా నది నుంచి తాగునీటి అవసరాల కోసం నిర్మించిన కాలువ ఇది. దారిలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే చూసుకుని వెళ్తాము. నెల్లూరు సిటీలో అయితే ఉడకపోత కల్లాడిపోతాము. ఎందుకంటే హాస్టల్లో 2 ఫ్యాన్లు తిరుగుతానే కూడా వేడి అంతగా ఉండేది నాకైతే. కానీ మైపాడ్ బీచ్ దగ్గరలో చూసినట్టయితే మొత్తం కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, మనకు చూసేంత మేర మొత్తం కూడా టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఆహ్లాదకరంగా ప్లేస్ అయితే చాలా కూల్గా అయితే ఉంది క్లైమేట్. ఇక్కడ నిద్రపోవాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట ప్లేస్. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు. ఇక్కడ మాకు మోటార్ లాగా మళ్ళీ ఫిట్ చేసినారు చూడండి. అంటే అలజడి సృష్టిస్తారనమాట లోపల చేపలు కానీ రొయ్యలు కానీ. నీటి కదలిక లేకుంటే అవి చనిపోతాయని. ఈ ప్లేస్ చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవడం లేదు. పైనుంచి డ్రోన్తో వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము మరి కాసేపట్లో. ఫ్రెండ్స్, ప్రయాణం వచ్చేసి నెల్లూరు జిల్లాలోని రొయ్యలు సాగు చేసే చెరువు దగ్గర అయితే ఉన్నాను. చూడండి, మన ఊర్లో మామూలుగా వరిమడి వ్యవసాయం చేస్తారు కదా, సేమ్ అలానే ఇక్కడ వచ్చి రొయ్యల సాగు అయితే చేస్తారు. చూడండి, ఇదంతా కూడా రొయ్యలు సాగు చేసేకి పెద్ద గుంతల్లాగా తొగి ఇక్కడైతే రొయ్యలను పెంచుతారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు చూడండి. దీని లోపల అయితే మోటార్ ఫిట్ చేసి ఉంటారు. రొయ్యలు ఉంటాయి కదా, రొయ్యలకి పైన ఈ మోటార్ ఇది తిరగడం వల్ల అలజడి ఉంటుంది అనమాట. అప్పుడు అవి బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఫుల్గా రొయ్యలు ఉన్న చెరువు. మామూలుగా చెరువు ఎట్లుంటుంది చూడండి, ఇది ఎంటీ చెరువు. ఇది వచ్చేసి ఎంటీ చెరువు. జేసీబీతో కానీ ప్రొక్లైన్తో మొత్తం కూడా ఈ విధంగా తవ్వుతారు. తవ్విన తర్వాత దీని నిండాకు వాటర్ ఫిల్ చేసి రొయ్యలను అయితే పెంచుతారు. మీరు కూడా రొయ్యలు సాగు చేసే చెరువులను అయితే చూసింటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వచ్చేసి నెల్లూరులోని రొయ్యలు సాగు చేసే చెరువులు అన్నమాట ఇవన్నీ. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ట్రిప్ ముగించుకొని మళ్ళీ మేమైతే నెల్లూరు వచ్చేసాము. సతీష్ అన్న ఒక మంచి మెస్ దగ్గరికి అయితే తోడుకొని వచ్చినాడు. ఇక్కడ కేవలం 100 రూపాయలకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం తినొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఇక్కడ మనకు పెడతారు. చూడండి ఎన్ని రకాలైతే కూరలు కానీ రైస్ కానీ ఉన్నాయో, తాలింపులతో సహా అన్నీ కూడా మనము సెల్ఫ్ సర్వీస్ ఉంటుందన్నమాట. పెరుగు అన్నీ కూడా ఇక్కడైతే వడ్డిస్తున్నారు. బయట హోటల్స్లో కేవలం ఒక ప్లేట్ మాత్రమే వడ్డిస్తారనమాట. కానీ ఇక్కడ మీరు మీకు నచ్చినంత ఫుడ్ అయితే తినొచ్చు. కడుపు నిండా భోజనం చేయొచ్చు అని నెల్లూరు వచ్చిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇక్కడ మెస్లు అయితే చాలా బాగున్నాయి. సతీష్ అన్నకి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ సార్ కేవలం ఫోన్ చేసి ఒక మాట చెప్పాడో లేదో 2 రోజులు అయితే తన టైం స్పెండ్ చేసి నా కోసం నెల్లూరు మొత్తం తిరిగాడు. సో ఇలాంటి సతీష్ అన్న లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. సో బాయ్ బాయ్ నెల్లూరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.